యాహ్! మధ్యలో జాస్పర్ చల్లగాలి అని ఉన్నారు కదండీ! వారు జాస్పర్ చల్లగాలి గారు అన్‌మ్యూట్ చేసుకొని ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారండి? సిస్టర్ సిస్టర్ కొంచెం ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారా సిస్టర్? ఓకే సిస్టర్. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, జాలి కలిగిన మా గొప్ప నాయన, జీవాధిపతి, నీ తిరువగ తండ్రి, నీ పాదాలకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసురాజా నీ పాదాలకు స్తోత్రం. మారని మార్పు చెందని దేవా నీ పాదాలకు స్తోత్రం. దేవా నా తండ్రి, అల్పులమైన మమ్మల్ని ప్రేమించిన తండ్రి, తండ్రి నాయన అని పిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా నీ పాదాలకు స్తోత్రం. నాయన నా తండ్రి, మా మహాకాశాలు పట్ట జాలని దేవుడైనప్పటికీ నా తండ్రి, మనైనా నా కొరకు నా తండ్రి, మనైనా రిక్తునిగా నా తండ్రి మిమ్మల్ని మీరు తగ్గించుకొని నా తండ్రి మరి తలవాల్చుటకైన స్థలము లేని నా తండ్రి దీన స్థితిలో మీరు నా కొరకు జన్మించుంటున్న దేవా నీ పాదాలకు స్తోత్రం. మీ విలువైన రక్తాన్ని ఇచ్చి నన్ను కొన్న దేవా నీ పాదాలకు స్తోత్రం. మీరు మీ సొత్తు కారు వీళ్ళ పెట్టి కొనబడిన నా సొత్తు అని చెప్పింటున్నారు దేవా. నన్ను మీరు కొని ఉంటున్న విధానాన్ని బట్టి పాదాలకు స్తోత్రం. నా తండ్రి మా నాయన మేమేమైంటున్నామో అది కేవలం మీ చిత్తమైంటున్నది నా తండ్రి. నా కృప మీకు చాలును అని చెప్పిటున్న దేవా మీ నాయన మీ కృపను నా పైన కృమ్మరిస్తూ నా తండ్రి నన్ను నా కుటుంబాన్ని ఆదరిస్తూ నా తండ్రి నా ప్రతి అవసరతను ప్రతి అక్కను మీ గణనాల్లో తీస్తున్న దేవా నీ పాదాలకు స్తోత్రం. నా తండ్రి మన్నైనా దేవా నా తండ్రి సాయంకాల సమయంలో నా తండ్రి మన్నైనా మీ పాద సన్నిధిలో చేరి ధ్యానించడానికి మాకు ఇచ్చిన ధన్యకరమైన అవకాశం మీ పాదాలకు స్తోత్రం. ఎందరో ఇటు సమయాన్ని పొందలేక నా తండ్రి మృతులైపోయింటున్నారయ్యా. మీరైతే నన్ను నా కుటుంబాన్ని ప్రేమించిన తండ్రి సజీవ లెక్కలో నన్ను నిలిపిన ఆయన మీ పాద సన్నిధిలో చేరి ధ్యానించే భాగ్యాన్ని మాకు ఇచ్చుంటారు మీ పాదాలకు స్తోత్రం. నా తండ్రి మనైనా ఎక్కడెక్కడైతే నా తండ్రి మందిరాలు తెరబడి మీ వాక పరిచయలో జరిగినాయో అట్టి చోట్ల మీరు ఉండండి. మీ ఘనమైన కార్యాలు జరిగించండి నా తండ్రి. మనైనా ఇక్కడ జరగబో మీటింగ్ లో నా తండ్రి మనైనా మీ మీ సన్నిధిని ప్రకాశింపజేయండి నా తండ్రి. కృపలో భద్రపరచండి నా తండ్రి. అనేకులను నా తండ్రి మనైనా మీ కొరకు సంపాదించే భాగ్యాన్ని నా తండ్రి మనైనా సేవకులకు మీరు దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. మనైనా మీ సేవ చేసే సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి కుటుంబాలని ఆశీర్వదించండి. కుటుంబాల్లో ఉంటున్న సమస్యలను మీరు తీర్చండి. నా దేవా నా తండ్రి మీ ఘనామంలో నా తండ్రి వారికి కావాల్సిన ప్రతి అవసరత ప్రతి అక్కర తీర్చమని వేడుకుంటున్నాను నా తండ్రి. మనైనా ఒక్కరు కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా నాయన. నా తండ్రి మనైనా ప్రతి ఒక్కరు నా తండ్రి రక్షణ మారు మనసు అనుభవంలోకి రావాలనే మీ కోరికను నా తండ్రి మనైనా ఈ మీటింగ్ ద్వారా సిద్ధింపజేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. సహాయం చేయండి నా తండ్రి. మనైనా మీ ప్రసన్నతను మీ కాంతిని నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీరు ప్రసరింపజేయండి నా తండ్రి. మనైనా నిలవబడుతున్న మీ దాసుడిని నా తండ్రి మీరు ఆశీర్వదించండి నాయన. మీ దాసురాల ద్వారా నా తండ్రి మనైనా మా ఆత్మలకు కావాల్సిన ఆహారాన్ని మీరు అందించమని వేడుకుంటున్నాను నా తండ్రి. సహాయం చేయండి దేవా. దేశం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. మనైనా ప్రగతి పదంలో దేశాన్ని నడిపించడానికి మనైనా స్వలాభం కాకుండా నా తండ్రి మనైనా దేశం గురించి ఆలోచించే జ్ఞానం కలిగిన నా తండ్రి అధికారులను మీరు దేశానికి దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. సహాయం చేయండి దేవా. నా తండ్రి ముందుంటున్న ఎన్నికలను మీరు జ్ఞాపకం చేసుకునండి నా దేవా. నా తండ్రి మనైనా నా తండ్రి నిజమైన నా తండ్రి మనైనా పేదలకు నా తండ్రి నిజమైన బలాన్ని నా తండ్రి నిజమైన ఆదరణ అది అందించే నా తండ్రి నాయకుల్ని నా తండ్రి నిలవబెట్టమని నా తండ్రి వారిని గెలిపించమని వేడుకుంటానన్న సహాయం చేయండి నా దేవ. నా తండ్రి కరోనా విషయంలో నా తండ్రి దేశంలో మీరు చూపించిన నెమ్మదిని బట్టి పాదాలకు స్తోత్రం నా తండ్రి. మనైనా వ్యాక్సిన్ లభించలాగున నా తండ్రి ప్రతి పేదవాడికి నా తండ్రి వ్యాక్సిన్ లభించలాగున నా తండ్రి ఇంకొక్కరు కూడా నా తండ్రి కరోనా బారిన పడకుండా మీ కృప మీ కాపుదలలో నా తండ్రి దేశాన్ని భద్రపరచమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి దేవా. రాత్రికాల సమయంలో నా తండ్రి మనైనా ఎందరో ప్రయాణంలో ఉంటుండగా వారి ప్రయాణాన్ని మీరు ఆశీర్వదించండి. వారు చేరవలసిన గమ్యస్థానాలు క్షేమంగా చేర్పించండి నాయన. సహాయం చేయండి. ఇదిగో నా తండ్రి ఎందరో నా తండ్రి ఈ లోకంలో అనాథులుగా విడబడి ఉంటున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని మీరు పేరు వలసిన ఆశీర్వదించండి నా తండ్రి. విధవరాన్ల పట్ల వ్యాజ్యమాడు వారు మీరు అయి ఉంటున్నారు నా తండ్రి. మనైనా అట్టి వారిని మీరు ఆదరించమని వేడుకుంటున్నాను. మీ చిత్తమైతే నా తండ్రి మాకు నా తండ్రి అట్టి వారిని ఆదరించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. ఇదిగో నా తండ్రి ఎందరో హాస్పిటల్లో ఉంటున్నారు నా తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి. మనైనా మరణ పడకల్లో ఎందరో బాధపడుతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ చేయూతనివ్వండి నాయన. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాలు దయచేయండి నా తండ్రి. మనైనా క్షేమంగా నా తండ్రి వారి గృహాల్లో వారి చేరుటకు కృప దయచేయండి నా తండ్రి. మనైనా ఈ మీటింగ్ ఇంకా రావాల్సిన ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి త్వరపెట్టి తీసుకొని రమ్మని వేడుకుంటున్నాను నా తండ్రి. మనైనా మీ సేవ చేసి మీ నా తండ్రి మరి వాక్య పరిచర్య చేయవలసిన సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకునండి దేవా. నా తండ్రి మీ ఆమె మాటలు కాదు కానీ నా తండ్రి మీ పలుకులు మీ స్వరాన్ని ఆమె ద్వారా మాకు వినిపించమని వేడుకుంటున్నాను నా తండ్రి. మనైనా మంచి నేలన పడిన విత్తనం వలె నా తండ్రి మొలకెత్తి నా తండ్రి మనైనా ఫలించులాగా
కృప అనుగ్రహించండి నాయన, సహాయం చేయండి దేవా. మీతో మాట్లాడటానికి మీరు మాకు నేర్పించండి నా తండ్రి. రావాల్సిన వారిని సకాలంలో రప్పించమని దేవా. నా తండ్రి, ఈ మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్, చక్కగా ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన మధ్యలో వీణా గారు ఉన్నారండి. వీణా గారు ఉన్నట్లయితే మనం బైబిల్ రీడింగ్ చేసుకుందామండి. యెషయా చాప్టర్ 53. యెషయా బుక్ ఆఫ్ ఐజయాలో 53rd చాప్టర్ అండి. 53వ అధ్యాయం మొత్తం చదవాల్సిందిగా వీణా గారిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. యెషయా గ్రంథము ఎన్నో అధ్యాయం సిస్టర్? 53 అండి. 53 మొత్తమా? అవునండి, 12 వచనాలు ఉన్నాయి. చదవండి సిస్టర్. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని చదువుకుందాము. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించడు వాడుగాను, మనుషులు చూడనొలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలిగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంపు పెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్టు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించిన గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు మన మధ్యలో అనిత ఆంటీ ఉన్నారండి, అనితారాయ్ గారు. వారు ఈరోజు స్పీకర్ అయిన జయలక్ష్మి ఆంటీ, జయా క్రిస్టఫర్ ఆంటీ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆంటీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత స్నిగ్ధరాయ్ గారు పాట పాడి వినిపించిన తర్వాత మనం వాక్యంలోకి వెళ్దామండి. జస్ట్ ఒక్క సెకండ్ అండి, అంతే. అంటే మళ్ళీ జాయిన్ అవుతారు.
అంతా అండి జాయిన్ అయ్యారు కదండి. అవునమ్మా, జాయిన్ అయ్యాను. అంటే జయలక్ష్మి ఆంటీని ఇంట్రడ్యూస్ చేయండి. తర్వాత స్నిగ్ధరాయ్ గారి పాట తర్వాత మనం డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోదామండి. అలాగమ్మా. మనకు నేటి దినమునకు యాష్ వెన్స్డేకి స్పెషల్ స్పీకర్ గా వచ్చిన వారు జయా క్రిస్టఫర్ ఆంటీ గారండి. ఈ ఆంటీ గారితో ఉన్న అనుబంధం ఈ రోజుది కాదు, 40 సంవత్సరాల క్రితం నుంచి అనుబంధం మాకుది. నెల్లూరు బాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్లో నాకు వివాహం అయినప్పటి నుంచి కూడా క్రిస్టఫర్ అంకిల్, జయా క్రిస్టఫర్ ఆంటీ వాళ్ళతో మంచి చక్కని అనుబంధం ఉన్నది. అంకిల్ గురించి మొదటగా చెప్పాలి. ఆంటీ గురించి నేను చెప్పక ముందు క్రిస్టఫర్ అంకిల్ గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. క్రిస్టఫర్ అంకిల్ హీ వాస్ బార్న్ అండి, బ్లెస్సెడ్ లిరిసిస్ట్ గా బార్న్ అండి. చాలా గొప్ప కవి క్రిస్టఫర్ అంకిల్. చిన్న చిన్న పదాలతో చాలా లోతైన భావాలను పలికించే చక్కటి పాటలు రాసేవారు. 100 పాటలు రాశారండి అంకిల్, హండ్రెడ్స్ ఆఫ్ సాంగ్స్. అంకిల్ పాటలకు చక్కని స్వరకల్పన చేసేవారు జమ్ముల జయకుమార్ గారు, గుర్రం సుధాకర్ రావు గారు. వారి ముగ్గురు చాలా ఒక మంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ కృపలో వారు ముగ్గురు ఎంతో ప్రగతి పదంలో దూసుకుపోయాయండి వాళ్ళ పాటలన్నీ కూడా. మా నెల్లూరు అంటే సింహపురి నగరం అంటారు. ఈ సింహపురి నగరంలో ఒక చారిత్రాత్మక సంఘంగా ఉంది మా బాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్. దాంట్లో ఈ అంకిల్ క్రిస్టఫర్ అంకిల్, జమ్ముల జయకుమార్ గారు, గుర్రం సుధాకర్ రావు గారు, వీరికి అందరికీ పెద్దవారైన రెవరెండ్ బి విక్రమానియల్ గారితో ప్రారంభించబడిందండి గాన జయంతి అని. ప్రతి క్రిస్మస్ కి ఎవ్రీ ఇయర్ గాన జయంతి అని ఒక చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ చేస్తారు మా సంఘం. ఆ సంఘంలో మన క్రిస్టఫర్ అంకిల్ గారు రాసిన పాటల్నే పాడతామన్నమాట. అప్పటి పాటలండి, ఇప్పుడు 60లో రాసిన పాటలు, ఈవెన్ నౌ టిల్ టుడే మేము పాడుకుంటున్నాం ఆ పాటలు. అంత అద్భుతమైన పాటలు అంకిల్ రచించారు. అయితే అంకిల్ గురించి పర్సనల్ గా చెప్పాలంటే చాలా గాడ్ ఫియరింగ్ అండి. అంకిల్ చాలా గాడ్ ఫియరింగ్. అసలు అంకిల్ భాష మౌనం. అంకిల్ కి వేరే భాష లేదు, మౌనమే అంకిల్ భాష. అంకిల్ సర్వీసెస్ చాలా ఎనార్మస్ సర్వీసెస్ చేశారు బాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్లో. అన్ని రకాల బాధ్యతలను, పదవీ బాధ్యతలను చేపట్టి చాలా గొప్ప పరిచర్య చేశారండి అంకిల్. మాకు క్వైర్ లో కూర్చొని ఉండేవాళ్ళు, మా వెనకలే కూర్చొని ఉండేవాళ్ళు. మమ్మల్ని ఎప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తుండేవాళ్ళు. మంచి గైడ్ అన్నమాట మాకు అంకిల్. మేము ఎప్పుడైనా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఛాయలో ఉండే పాటలు పాడితే కూడా, అనిత ఏంటమ్మా ఛాయ పాటలు పాడతారు, కొత్త రాగాలు చెయ్యాలి మీరు అని చాలా చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అంకిల్. అయితే విక్రమానియల్ గారు కృషి ఫలితంగా 1969లో సువార్త వాణిలో, 1970లో ఆకాశవాణి అంటే ఆల్ ఇండియా రేడియో విజయవాడలో 2 సార్లు మా సంఘ ఆధ్వర్యంలో క్రీస్తు పునరుద్ధాన సంగీత రూపంలో అంకిల్ పాటలు రచించబడిన, క్రిస్టఫర్ అంకిల్ రచించిన పాటలు, జమ్ముల జయకుమార్ గారు, గుర్రం సుధాకర్ రావు గారు స్వరకల్పన చేసిన పాటలు అన్నమాట. అవన్నీ కూడా వినిపించబడ్డాయి. ఇప్పటికీ పాడుకుంటున్నాం. క్రొత్త తరం వచ్చింది అయినా అసలు ఆ పాటల్ని మేము ఎవరం మర్చిపోలేమండి. అంత మధురమైన ఆ పాటలు అంకుల్ రచించారు. అలనాటి మధుర కీర్తనలు ఈనాటికి క్రొత్తదనం కోల్పోని రాగాలండి అవన్నీ. ఇంకా అవి రాబోయే తరాలకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఆత్మీయంగా కూడా బలపరుస్తాయి అన్నమాట. అటువంటి గొప్ప సాహిత్యం అంకుల్ది. ఇంకా ఆంటీ దగ్గరికి వచ్చినట్లయితే షీఈస్ ద రైట్ స్పౌస్ ఫర్ అంకుల్. క్రిస్టఫర్ అంకుల్ కి రైట్ వైఫ్ అన్నమాట. చాలా సైలెంట్ లేడీ. అంకుల్ లాగే ఆవిడ కూడా చాలా చాలా సైలెంట్ లేడీ. ఎప్పుడు కూడా అసలు ఎగ్జైట్ అయినట్టే కనపడండి. కూల్ గా కామ్ గా ఉంటారు ఆంటీ. చాలా కూల్ గా ఉంటారు. స్వరం కూడా గట్టిగా వినపడదు. ఇప్పుడు మీరు చాలా కేర్ఫుల్ గా వాక్యం వినాలి. తన స్వరం కూడా గట్టిగా మాట్లాడరు. చాలా చిన్నగా నెమ్మదిగా మాట్లాడతారు ఆంటీ. అంటే ఆంటీ కూడా అన్ని విభాగాలలో షీ కాంట్రిబ్యూటెడ్ హర్ ట్రెమెండస్ సర్వీసెస్ అండి ఇన్ బాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ నెల్లూరు. ఇప్పటికీ బెంగళూరులో ఉన్నారు ఆంటీ. స్టిల్ షీఈస్ కంటిన్యూయింగ్ హర్ సర్వీసెస్. తను వెళ్తున్న చర్చ్ లో సర్వీసెస్ అన్ని రకాలుగా కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ కూడా సెక్రటరీ, విమెన్ ఫెలోషిప్ లో సెక్రటరీగా ఉన్నారు, స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఉన్నారు. ఇప్పుడు ఒక సీనియర్ అడ్వైజర్ గా కూడా అక్కడ
ఉన్నారు. ఆంటీ ఇచ్చే అడ్వైస్‌లన్నీ కూడా ఆ సంఘంలో కాపరి గారైతేనేమి, అక్కడ చైర్మన్ వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. దే వెయిట్ ఫర్ ఆంటీస్ అడ్వైస్ అన్నమాట. అలాగా ఆంటీ పరిచర్య చేస్తున్నారు. ఆంటీకి, అంకుల్‌కి దేవుడు ఆశీర్వదించి 2 కుమారుల్ని, 1 కుమార్తెనిచ్చారండి. వాళ్ళు కూడా వెరీ డిసిప్లిన్డ్ అండి. ఆంటీ, అంకుల్ ఎంత మంచి దంపతులో అంత మంచి పిల్లలండి వాళ్ళు ముగ్గురు కూడా. ఆంటీ పిల్లల్ని కూడా చూసారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు. కాలేజీ చదువులు అయిపోయి ఉద్యోగాలు. అంతగా ఆంటీని దేవుడు ఆశీర్వదించున్నారు. ఇప్పటికీ ఆంటీ మాకు ఈ మా సంఘంలో ఇప్పుడు ఇక్కడ నెల్లూరులో లేకపోయినా ఫిజికల్ గా మాకెప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటారండి ఆంటీ. మా సంఘం గురించి అంటే మా సంఘం ఇదంతా పట్టించుకుంటూ ఉంటారు, అడ్వైస్ చేస్తుంటారు. అక్కడి నుంచి ఇప్పుడు అడ్వైస్ చేస్తూ ఉంటారు. నేను మాండీ థర్స్డేకి మాట్లాడాను ఆంటీ అని అడిగినప్పుడు పర్వాలేదమ్మా చూడు మీరే మాట్లాడండి అని అన్నారు. లేదా ఆంటీని ఎప్పటి నుంచో అడుగుతున్నాను, బట్ షీ వాస్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే నేను చెప్పాను కదా, గబక్కని ముందుకు రారు. ఆంటీని అడగాలి బాగా, చాలా నెమ్మదిగా ఉంటారు. ఆంటీని మనకి ఈ రోజు మాండీ థర్స్డే రోజు వాక్యం షేర్ చేసుకోవడం మనకందరికి కూడా ఒక గ్రేట్ బ్లెస్సింగ్ అండి. ఇట్స్ a good opportunity to listen to auntie's voice and message. Auntie, thank you very much for coming forward, auntie. మన పరోసియా ఫ్యామిలీ గురించి కూడా ఆంటీ ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారండి. ఆంటీ అప్రిషియేట్ చేస్తుంటారు, అడ్వైస్ చేస్తూ ఉంటారు. షీఈ్ ఆల్వేస్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ కమింగ్. అయితే మా క్రిస్టఫర్ అంకుల్ గారు రాసిన 100 పాటల్లో ఈ రోజు దేవుని చిత్తమైతే ఒక 2-3 పాటలు పాడుకుందాం. మొదటిగా పరముద చేరా పదమేది స్నిగ్ధరాయ్ గారు పాడాలని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. మనం ఇప్పుడు అంకుల్ రాసిన పాట పాడుకొని దేవుని ఆరాధించుకుందాం. డిస్ప్లే చేస్తారండి. హోస్ట్ డిస్ప్లే చేస్తారండి. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. మాకు ఈ పాటలన్నీ కంఠత అండి, చూడకుండా పాడేంతగా మేము అన్ని సంవత్సరాల నుంచి పాడుతూనే ఉన్నాను. ఇప్పటికీ పాడుకుంటూనే ఉన్నాము. మేము మొన్న కూడా పాడుకున్నాము బ్యూటిఫుల్ సాంగ్స్. స్నిగ్ధ బిగిన్ చేయమ్మా. ఒక్క సెకండ్. నేను చేయనా? బిగిన్ చేయమ్మా. డిస్ప్లే చేస్తుంది. మీరే డిస్ప్లే చేయండి, మాకు అలో చేయట్లేదు ఇక్కడ. అంకుల్ గారు రాసిన లాలి పాటలు నేను ప్రతి క్రిస్మస్ కి గాన జయంతిలో పాడేదాన్నండి. చాలా బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్స్ అవి. జమల జయకుమార్ గారు స్వరకల్పన చేశారు, క్రిస్టఫర్ గారు రచించిన పాటలు. లాలి పాటలు అన్ని పాడేదాన్నండి. ఐ వాస్ వెరీ ఫార్చునేట్ టు సింగ్ దోస్ మెలోడీస్ రియల్లీ. తర్వాత మా పాప తరం కూడా పాడారు, మా తరం పాడారు, మా ముందు తరం పాడారు అంకుల్ పాటలు. తర్వాత మా కుమార్తె స్నిగ్ధరాయ్ కూడా పాడారు. అవి యూట్యూబ్ లో కూడా ఉన్నాయండి. అంకుల్ లాలి పాట స్నిగ్ధరాయ్ పాడి. కనపడుతుంది కదండి అందరికి? కనపడుతుందండి. పరమును చేరా పదమేది, శాంతికి నిలయం కనరాదే, పాపికి ఆశ్రయ స్థలమేది, కనుగొనుమా సదాయేసే. పరమును
చేరా పదమేది శాంతికి నిలయం కనరాదే పాపికి ఆశ్రయ స్థలమేది కనుగొనుమా సదా యేసే సిలువలో సాగిన బలిదానం తెరచెను పరమాపురి ద్వారం సిలువలో సాగిన బలిదానం తెరచెను పరమాపురి ద్వారం నూతన జీవం నొసగు ప్రసాదం యేసుడు కాదా ఈ నిలయం నూతన జీవం నొసగు ప్రసాదం యేసుడు కాదా ఈ నిలయం పరమును చేరా పదమేది శాంతికి నిలయం కనరాదే పాపికి ఆశ్రయ స్థలమేది కనుగొనుమా సదా యేసే సిలువలో సాగిన సిలువలో విరిసిన ప్రేమ శుభం వెదజల్లెను ధర స్నేహ గుణం సిలువలో విరిసిన ప్రేమ శుభం వెదజల్లెను ధర స్నేహ గుణం భీతి హరింప వెలయు ప్రశాంతం యేసుడు కాదా ఈ నిలయం భీతి హరింప వెలయు ప్రశాంతం యేసుడు కాదా ఈ నిలయం పరమును చేరా పదమేది శాంతికి నిలయం కనరాదే పాపికి ఆశ్రయ స్థలమేది కనుగొనుమా సదా యేసే సిలువలు చిందిన రుధిర బలం సాధించెను మన పాపక్షమం సిలువలు చిందిన రుధిర బలం సాధించెను మన పాపక్షమం వేడిన చాలు కలుగు ప్రవేశం యేసుడు కాదా ఈ సదనం వేడిన చాలు కలుగు ప్రవేశం యేసుడు కాదా ఈ సదనం పరమును చేరా పదమేది శాంతికి నిలయం కనరాదే పాపికి ఆశ్రయ స్థలమేది కనుగొనుమా సదా యేసే పరమును చేరా పదమేది శాంతికి నిలయం కనరాదే పాపికి ఆశ్రయ స్థలమేది కనుగొనుమా సదా యేసే కనుగొనుమా సదా యేసే ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ స్నిగ్ధ, థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్యలో థ్యాంక్ యూ స్నిగ్ధ గారు, మంచి పాట పాడినందుకు. మన మధ్యలో జయలక్ష్మి ఆంటీ గారు ఉన్నారండి. వారు మనల్ని వాక్యాల్లో నడిపిస్తారండి. మన సజీవుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, స్తుతియు మహిమయు కలుగునుగాక. నాకు అత్యంత ప్రియమైన పరుషియ కుటుంబమునకు దేవుని కృపయు సమాధానము కలుగునుగాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియ బిడ్డలు, దేవుని బిడ్డలు అనిత, స్నిగ్ధ మరియు పల్లవికి ప్రభు పేరిట నా ఆశీస్సులు. అనిత గారు అంటూ నాకు కాస్త దూరం అనిపిస్తుంది, అందువల్ల నేను గారు అనలేకపోతున్నాను. అనిత, నీ మాటలతో ఒక్కసారి డౌని
డౌనీ సభ్యులు గాన చేయించి ఒక జ్ఞాపకం వచ్చింది. నా వాయిస్ మూగపోయినట్లు అయిపోయింది అనమాట. మా గురించి మంచి మాటలు చెప్పినందుకు నా హృదయపూర్వక వందనాలు. అనిత నా ప్రారంభంలోనే అంటే పరోషియా స్టార్ట్ చేసినప్పుడే నేను పరోషియాలో ఒక మెంబర్ని అయ్యాను. ఆ టైంలో అడిగిన ఆంటీ తప్పకుండా మీరు ఎప్పుడైనా వాక్యం షేర్ చేసుకోవాలి అని. కానీ మా తరం అయిపోయింది, ఇక మీ తరము అన్నిట్లో యాక్టివ్గా ఉండాలని నేను చెప్పాను. అవకాశాలు మీ వయసు వాళ్ళు తీసుకోవాలమ్మా అని చెప్పాను. కానీ అలాంటి మంచి మనస్సు కలిగినటువంటి అనితకి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఒక నిమిషము ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈ సమయము మా అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించున్నాం తండ్రి. మా అందరినీ ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దగ్గర చేర్చి నిన్ను స్తుతించే సమయాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించున్నాం తండ్రి. మీరిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మీ మాటను ఈ దినము చెప్పనేయండగా మీరు మాతో ఉండమని, అందరితో ఉండమని వేడుకొంచు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినము మన అందరికీ ప్రత్యేకమైన దినము. ఈ దినాన్ని భస్మ బుధవారం అని, బూడిద బుధవారం అని, మరియు ఇంగ్లీష్లోనైతే యాష్ వెన్స్డే అని చెప్పుకుంటాము. భస్మ బుధవారము యేసు పునరుద్ధాన సిద్ధపాటుకు ప్రారంభ దినముగా పశ్చిమ దేశ క్యాలెండర్లో నిర్ణయించిరి. ఈస్టరు దిన నిర్ణయమును బట్టి ఫిబ్రవరి ప్రారంభములో మరియు మార్చిలో ఈ దినము నిర్ణయిస్తారు. 40 దినములు ఉపవాస ప్రార్థనా దినములుగా ఆచరించారు. ఈ దినంలో కొన్ని సంఘాలలో సంఘ కాపరులు నొసట బూడిద వ్రాసి, అంటే సంఘ సభ్యుల నొసట బూడిద వ్రాసి ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము పలుకుతారు. అదేమంటే, కావున నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. నీవు మన్నే కనుక తిరిగి మన్నై పోదువు. బూట వ్రాసుకునుట ద్వారా తమలోనున్న వ్యాకులత, అంతఃశుద్ధి, పశ్చాత్తాపము ఈ రూపంలో బయలుపడుతుందనే ఉద్దేశంతో ఈ నొసటికి ఈ బూడిద రాయటం అనేది ఆచారంగా జరుగుతుంది. ఈ బూడిద ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. అంత పూర్వము అంటే ఈ లాస్ట్ మట్టల ఆదివారము నాటి మట్టలను దాచిపెడతారంట. దాచిపెట్టి వాటిని కాల్చి, అంటే ఇప్పుడు ఈ దాచిపెట్టినటువంటి ఆ మట్టలు ఈనాడు కాల్చి భస్మము చేసి దానిని నొసటికి రాయటము జరుగుతూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథము ప్రకారము ఈ భస్మము బాధ, దుఃఖము, పశ్చాత్తాపములకు చిహ్నంగా ఉన్నాయి. యోబు 42:6లో చూచినట్లయినా, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపపడుచున్నాను. అంటే ఈ 42 అంటే చివరి గ్రంథం
ఈ గ్రంథంలో యోబు చాలా పశ్చాత్తంతో యెహోవా దేవునితో అంటాడనమాట. నాకు తెలియకుండానే నేను మాట్లాడినందుకు నన్ను నేను అసహించుకుంటున్నాను అనేసి ఆ ఆ రకంగా బాధ, దుఃఖము, పశ్చాత్తాపంతో అతను మాట్లాడటం జరుగుతుందన్నమాట. ఆ టైంలో అతను బూడిద పూడ్చుకున్నట్టు భస్మములో ధూళిలో పడి పశ్చాత్తాపడుతున్నట్టు దేవునికి ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. ఇర్మియా 6:26లో ఈ విధంగా మాట్లాడతాడు. నా జనమా, గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ఏక కుమారుని గురించి దుఃఖపడినట్లు దుఃఖము సల్పుము, ఘోరమైన దుఃఖము సల్పుము అని యూదా ప్రజలతో చెప్తున్నాడు. ఎందుకంటే ఉత్తర దేశం నుండి వాళ్ళ మీదకి దండెత్తున్నారు. ఆ సమయంలో వాళ్ళందరినీ హెచ్చరిక చేస్తాడు. మీరు గోనెపట్టు కట్టుకుని బూడిద చల్లుకుని దుఃఖపడమనేసి చెప్తాడనమాట. అట్లానే దానియేలు 9:3లో దానియేలు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. అంటే బతిమాలుకుంటాడు యెహోవా దేవుని. తన పితరులు చేసిన అతిక్రమముల విషయమై ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ క్షమాపణ అడుగుతున్నాడు. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళిపై పెట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనం చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఇక్కడ తన కొరకే కాదు, తన పితరుల పాపం నిమిత్తం కూడా అతడు ప్రాయశ్చిత్తంతో ప్రార్థన చేసినట్లు తెలుస్తుంది. ఆ విధంగా గోనెపట్ట కట్టుకుని ధూళి తలపై పెట్టుకుని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు వెంటనే గాబ్రియేలు దూత ప్రత్యక్షమై తనకు కావలసినటువంటి జవాబు అనుగ్రహించినట్టు తెలుస్తుంది అన్నమాట. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఈ బూడిద, ధూళి అంటే ఈ ఎంతో తగ్గింపుతో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి జవాబిచ్చాడు. క్షమాపణ ఇవ్వటం అనేది జరిగింది. అట్లానే మనం ఒకసారి క్రొత్త నిబంధనలో కూడా వెళ్తే యేసయ్య కూడా ఒక సమయంలో అంటాడు. లూకా 10:18 అంటాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సెదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడ్ల ఆ పట్టణము వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకుని కూర్చుని మారు మనసు పొంది ఉందరు కదా అనేసి ఆనాటి తన ఎదుటిన్నటువంటి ఆ జనాంగంతో అంటాడనమాట. ఎందుకంటే మార్పు లేకుండా ఉన్నారు. ఆ రోజుల్లోనే ఇలాంటి సాక్ష్యం కానీ చెబితే వాళ్ళలో మార్పు వచ్చేది కదా అనే వ్యాకుల పడతాడనమాట. పౌలు కూడా ఈ భస్మం గురించి, బూడిద గురించి మాట్లాడతాడు. అంటే ఈ బూడిద, ధూళి తగ్గింపుకు చిహ్నం అనమాట. కానీ ఇక్కడ హెబ్రీ 9:13-14లో చూస్తే ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడ్ల మరి నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయు. అంటే వాటికంటే కూడా యేసు యొక్క రక్తము మన యొక్క మనస్సాక్షిని, మన హృదయాల్ని శుద్ధి చేస్తాయి అని పౌలు భక్తుడు చెబుతున్నాడు అనమాట.
యేసు రక్తం యొక్క ప్రత్యేకత ఆనాడు పౌలు చెబుతున్నాడు అనమాట. యేసు రక్తము మన పాపం నుండి విడుదల చేస్తుంది అని స్ట్రెస్ చేయడం అనేది అక్కడ గమనిస్తున్నాము. ఇప్పటి వరకు భస్మము గురించి లేదా ధూళి గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మనము లెంట్ గురించి తెలుసుకుందాము. నేను లెంట్ అంటే ఏంటి అనేది మార్నింగ్ తెలుగు డిక్షనరీలో చూశాను. శంకర్ నారాయణ అని ఆయన రాసినటువంటి తెలుగు డిక్షనరీలో చూస్తే క్రీస్తు మతస్థులు 40 దినములు ఉపవాసముండు ఒక వ్రతము అని ఉన్నది. నాకు అది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అది ఒక వ్రతం అని క్రీస్తు మతం అది ఇవ్వలేదు. అందువల్ల మళ్ళీ నేను వెబ్స్టర్ డిక్షనరీ లో లెంట్ అనగా ఏంటి అని చూస్తే, లెంట్ అంటే స్ప్రింగ్ అని వాళ్ళు ఇవ్వటం జరిగింది. స్ప్రింగ్ అంటే ఇక్కడ మనం యాక్చువల్గా స్ప్రింగ్ సీజన్ లో మనకి చిగురు అనేది వస్తుంది. స్ప్రింగ్ అనగా చిగుర్చి పువ్వులు పూస్తాయి అని చెప్పుకుంటాం కదా, వసంత కాలము లేకపోతే స్ప్రింగ్ సీజన్ లో. కాబట్టి ఈ లెంట్ అంటే స్ప్రింగ్ సీజన్ అనమాట. అక్కడ స్ప్రింగ్ మనం వెంటనే స్ప్రింగ్ అనే సీజన్ కాకుండా అక్కడ స్ప్రింగ్ సీజన్ లో వచ్చేటువంటి చిగురు అది నాకు చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు చిగురించాలా, ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన పాపముల నుండి విడుదల పొంది మనము ఫలించాలనే ఉద్దేశంతోనే వీరు ఆ లెంట్ అని పెట్టుంటారు అనేసి అని నాకు ఆన్సర్ అది మీనింగ్ నాకు తృప్తి కలిగించింది అనమాట. మన క్రైస్తవుల్లో కూడా ఒక్కొక్క వర్గము ఒక్కొక్క విధంగా ఈ 40 దినాలు లెక్కిస్తూ ఉంటారు. పశ్చిమ దేశ ఆచార ప్రకారము ఆదివారము ఈ లెంట్ సీజన్ లో నుండి తొలగింపబడింది. అంటే ఆదివారాన్ని లెంట్ సీజన్ లోకి తీసుకుని రారు. మనము చాలా విషయాల్లో పశ్చిమ దేశాలని అనుకరిస్తున్నాం కాబట్టి ఇది ఈ క్యాలెండర్ ని మనం కూడా ఫాలో అవుతూ ఉంది. ఈ సీజన్ లో యాక్చువల్ గా పునరుద్ధాన దినమునకు సిద్ధపాటు అన్నమాట. భస్మ బుధవారము నుండి 40 days మనము దేనికోసం సిద్ధపడుతూ ఉంటాము? పునరుద్ధాన దినం కోసము సిద్ధపడుతూ ఉంటాము. ప్రార్థన ఉపవాసముల ద్వారా మనలను మనము సిద్ధపరచుకుంటూ ఉంటాము. కొందరు విశ్వాసులైతే ఈ సిద్ధపాటు దినాల్లో కొన్ని విలాసాలకి దూరంగా ఉంటారు. కొంతమంది స్మోకింగ్, డ్రింకింగ్ అనేది స్టాప్ చేస్తారు. అట్లానే నాన్ వెజిటేరియన్ జోలికి పోరు. తర్వాత సినిమాలు కూడా చూడరు అనమాట. అంటే ఇవన్నీ దేనికంటే పశ్చాత్తాపానికి సూచనగా వీటిని వాళ్ళు అనుసరించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కొందరు అట్లా ఉంటారనమాట. ఆ టైంలో మాత్రము ఆ అలవాట్లను మానుకుంటారు. మరి తర్వాత ఎంతవరకు అది నిలబట్టుకుంటారో మరి వాళ్ళకి దేవునికి తెలుసు. కానీ మనము దేవుడు కోరుకునేది ఎప్పుడు మనము ఒకే రకంగా ఉండాలని కోరుకుంటాం. ఒక సీజన్ లో అనే కాకుండా ఎల్లప్పుడూ మనము దేవునికి సమీపంగా ఉండాలి. సమీపంగా ఉండాలంటే మనలో ఉన్నటువంటి లోపాలన్నీ సరి చేసుకొని ఆయనకి ఇష్టమైన రూపంలో ఉంటేనే ఆయనకి దగ్గరగా ఉండటానికి వీలవుతుంది అనమాట. సరే, ఈ 40 దినాలలో పరిశుద్ధ గ్రంథంలో లోని కొందరి జీవితాల్లో కొన్ని మార్పులు జరిగి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగిందనమాట. మొట్టమొదట మనము
యేసు ప్రభుని గురించి 40 దినాలు అనగానే మనకి యేసు ప్రభు జ్ఞాపకం వస్తాడు కదా. యేసు ప్రభు తన సేవ ప్రారంభమునకు ముందుగా అపవాది చేత శోధింపబడ్డకు ఆత్మ వలన అరణ్యంలోనికి కొనిపోబడినాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయనకి ఆటోమేటిక్ ఆకలి అయింది. ఆకలి అయినప్పుడు ప్రభు అయిన యేసు ప్రభు అయినా కానీ ఈ లోకంలో ఉన్నాడు కదా, ఆయనకి కూడా ఆకలి దప్పులనేవి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. శోధకుడు అంటే తెలుసు కదా, ఆకలిగా ఉన్నాడు అనేసి శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి అనేక రీతులుగా అనేక రీతులు అంటే 3 విషయాల్లో శోధించింది. ఒకటి నేత్రాశ, ఇంకోటి శరీరాశ, తర్వాత జీవపు డంబం. ఈ నేత్రాశ వల్ల ఆయన లక్ష్యాన్ని, ఏ లక్ష్యంతో తను ఈ లోక యాత్ర ప్రారంభించాడు, ఆ లక్ష్యాన్ని పాడు చేయాలని. తర్వాత శరీరాశ అంటే విశ్వాసములో అతన్ని బలహీనపరచాలని. అట్లానే జీవబుడంబము అంటే ప్రణాళికను అతను యొక్క ఏ ప్లాన్స్ వేసుకున్నారో ఆ ప్లాన్స్ అన్నిటిలో అతన్ని ఓడించాలి అని ప్రయత్నించింది అన్నమాట. 3 రకాలుగా శోధించినా కానీ అతను ఆ శోధనకి లొంగలేదు. అంతటితో అతన్ని వదిలి వెళ్ళిపోయింది. కానీ ఈ రకంగా అతడు దేవుని కుమారుడైనా కానీ ఈ రకంగా అతను జయించగలిగాడు అని అంటే అతను ఉపవాసము, దేవునితో తన తండ్రితో ఉన్న సహవాస సంబంధాల వల్లే స్టార్టింగ్ లో శోధించినటువంటి పడగొట్టాలని వచ్చినటువంటి సైతాన్ని జయించగలిగాడు అనమాట. ఇలా మనం శోధన జయించాలంటే మనకి అస్త్రం ఏంటి? ఉపవాసము, తర్వాత ప్రార్థన, దేవునితో సహవాసం. అంటే ప్రారంభంలోనే యేసు ప్రభువు మనకి ఆ విషయాలు బోధించాడు అనమాట. అట్లానే 40 దినాల జలప్రళయంలో ఓడలో ఉన్న నోవాహులో కూడా గొప్ప మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. అలానే సీనాయి పర్వతంపై మోషే 40 దినాలు దేవుని సహవాసములో తర్వాత ఉపవాసములు ఎంతో మార్పు చెందినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఏలియా దేవుడిచ్చినటువంటి సింగిల్ మీల్, ఒకే మీల్తో బలము పొంది 40 దినాలు అతడు ప్రయాణం చేసి దేని యొక్క ప్రణాళికలో విజయము సాధించినట్టు తెలుస్తుంది అనమాట. మన అట్లానే 40 దినాలలో నినివే నాశనం అవుతుంది, దేవుడు హెచ్చరించమని చెప్పాడు అని యోనా చెప్పినప్పుడు ఆ నినివే పట్టణస్థులంతా అంతంటే రాజు నుండి పశువుల వరకు కూడా అంట అందరూ ఉపవాసం ఉండి ప్రార్థించినట్టు తెలుస్తుంది. ఆ 40 దినాల ఉపవాసంలో వారిలో గొప్ప మార్పు వచ్చి ఆ పట్టణమును నాశనం నుండి రక్షించుకోగలిగినారు. అలానే యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత 40 దినాలు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు కదా. యేసు ప్రభు ప్రత్యక్షమైన తర్వాత ఆ సహవాసములోనే అంతకు పూర్వం కంటే పునరుద్ధానం తర్వాత యేసు ప్రభు సహవాసములో శిష్యుల్లో గొప్ప మార్పు వచ్చి భూలోకముని కళ్ళ క్రిందులు చేయగలిగినటువంటి అనుభవము పొందగలిగారనమాట. అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో 40 దినాలు అనేది ఆత్మీయ జీవితంలో ప్రత్యేకత ఆపాదించుకున్నట్టు తెలుస్తుంది అనమాట. ఎప్పుడైనా దేవుడు ఎవరినైనా తన సంకల్పము ఎవరి విషయంలోనమాట తన సంకల్పం నెరవేర్చుకోవాలి అని అంటే వారికి 40 దినాలు సిద్ధపాటు టైము ఇస్తున్నట్లు పరిశుద్ధ గ్రంథం ద్వారా
తెలుస్తుంది. చాలా క్లియర్ గా మనకి తెలుస్తుంది అనమాట. మనకి దేవుడు అవకాశాలు సడన్ గా ఇవ్వరు. మనం ప్రార్థన చేస్తే వెంటనే రావు. దేవుడు టైం ఇస్తాడు. ప్రిపరేషన్ కావాలి మనకి. తర్వాత ట్రాన్స్ఫర్మేషను మనలో రావాల. అప్పుడే దేవుడు తనని మనల్ని ఉపయోగించుకుంటానికి వీలవుతుందన్నమాట. కాబట్టి మనం తొందరపడకూడదు. అడిగింది వెంటనే దేవుడు జవాబు ఇవ్వటం లేదు అనేసి మనం ప్రక్కదోవలు పట్టడం అట్లాంటివి ఏమీ చేయకూడదు అనమాట. మనం దేవుడు పెట్టే పరీక్షలో నెగ్గాలి, నిలబడాల. తొందరపడితే యేసయ్య మన విషయంలో ఏం తలపెట్టాడో ఆ కార్యాలు మన జీవితాల్లో నెరవేరకుండా పోతాయి అన్నమాట. ఏ విధంగా సిద్ధపడాలి, మనల్ని మనము ఏ విధంగా మనము సిద్ధపరచుకోవాలి? మన బైబిల్లో కూడా మనకి చెప్పింది అంటే సాధారణంగా మన ఆయుష్ కాలము 70 సంవత్సరములు అనేసి కీర్తనలు 90లో అనుకుంటా ఉన్నది. కీర్తన 90లో మన ఆయుష్ కాలము 70 సంవత్సరములు అంటే దాదాపు 25,550 రోజులు. 70 సంవత్సరాలు మనం చూస్తే రోజుల్లో చూస్తే 25,550 రోజులు. వాటిలో ఆ మొత్తం రోజుల్లో మనము 40 దినాలు ప్రక్కన పెట్టాలి. ఎందుకోసము? ఆ మిగతా దినాలు మనము దేవుని చిత్త ప్రకారము కొనసాగిస్తే, సిద్ధపడితే మన జీవితాలు ధన్యమవుతాయి అన్నమాట. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం 40 రోజులు కాదు చూసుకోవాల్సింది. 25,550 రోజులు మనకి దేవుడు ఇచ్చినప్పుడు మనం 40 డేస్ బాగా దేవుని కోసం మనలో కంప్లీట్ మార్పు వచ్చిందంటే మన జీవితాంతం అలానే గట్టిగా నిలబడటానికి వీలవుతుంది అనమాట. దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క సహాయంతో మనం ఆ 40 డేస్ మనము దేవునికి సమీపంగా ఉంటే దేవుడు మనలో గొప్ప మార్పు అనేది చేస్తాడు. కాబట్టి స్థిరంగా నిలబడతాము. తక్కిన కాలం అంతా సుఖంగా ఉండటానికి వీలవుతుంది అనమాట. కాబట్టి మనము మన ఉన్న ఆయుష్ కాలంలో దేవుని మహిమపరిచే విధంగా మనము ఉండాలి. అప్పుడు దేవుడు మనలో మార్పు తెస్తాడు. క్రొత్త జీవితాన్ని అతను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. మన ఆ మిగతా రోజులన్నిట్లో దేవుని యొక్క సహవాసము, ఆశీర్వాదాలు మనకి ఉంటాయి. అంతేకాక ఈ లోకంలోనే కాదు, అలాంటి ఇప్పుడు ఈ లోకంలో మన జీవితం చాలించిన తర్వాత కూడా యేసుతో నిత్య జీవితంలో సంతోషంగా ఉండటానికి వీలవుతుంది అనమాట. దేవుడు మనం ఎప్పుడు దేవుని సహవాసం కోరితే దేవుడు మన ఆలోచనలను క్రమపరుస్తాడు. మనలో మార్పు తీసుకురావటానికి ఇష్టపడతాడు అనమాట. ప్రభు తాను అప్పగింపబడినటువంటి దినానికి ముందు రోజు తన తండ్రితో మాట్లాడతాడు. ఏమని? మీరు యోహాను 17:3లో చూస్తే, చేయుటకు నాకిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అని చెప్తాడు అనమాట. యేసు తనకు అప్పగించినటువంటి పనిని నెరవేర్చుట ద్వారా మన జీవిత గమ్యం ఏదో మాదిరి చూపించాడు అనమాట. మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలి అనేది మనకి చూపిస్తాడు అనమాట. ఈ దినము ప్రభు ప్రతి ఒక్కరిని తన పని నిమిత్తము పిలుస్తున్నాడు. తన చిత్తము నెరవేర్చటంలో, ఇతరులకు సహాయపడటంలో,
యేసును ఇతరులకు పరిచయ చెడులో యేసుక్రీస్తు సహవాసములోకి వారందరినీ తెచ్చుటలో ఆత్మీయ ఎదుగుదలలో మనము తోడ్పడాలని యేసయ్య కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితాలు అత్యంత ఉన్నతంగా ఉండాలంటే దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో నెరవేర్చాలి. అంటే మనం ఏంటి, దేవుని చిత్తం ఏంటి మన జీవితంలో అని మనము దేవుని దగ్గర నుండి ఎరగాల. ఆ చిత్త ప్రకారం నడిస్తే దేవుడు మనల్ని వాడుకోవటం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో నాకు పరుష్య అంటే చాలా ఇష్టమైన కుటుంబం కింద ఒక్క విషయం మాత్రము నేను చెప్తున్నాను ఆ కుటుంబానికి. ఏంటంటే మనము దేశీయ బిడ్డలుగా ఉన్నప్పుడు ఒకరినొకరిను విమర్శించుకోకూడదు. వాక్యంలోనే చెప్పింది కదా, వాక్యంలో చెప్పిన రీతిగా మనం ఒకరినొకరు హెచ్చరించుకోమన్నాడు, కానీ మనము విమర్శించడం అనేది మంచిది కాదనమాట. ఎందుకంటే విమర్శ అనేది ఇక్కడ లేదు, తీర్పు తీర్చున్నది యేసే కాబట్టి మనం యేసేకి వదిలేయాల. మనం జాగ్రత్తగా మన జీవితాలు కొనసాగించేటట్టు చూడాలన్నమాట. ప్రతి ఒక్కరము మన కొరకు కాకుండా ఇతరుల ఆత్మీయ ఎదుగుదలకు కూడా ప్రార్థనా సహవాసాలతో మనము ముందుకు సాగాలన్నమాట. లెంట్ అంటే స్ప్రింగ్ సీజన్ అని చెప్పాను కదా, చెట్లు చిగుర్చే సీజన్ అన్నమాట. అంటే మనలో కూడా ఈ చిగురు అనేది మనలో మొలకెత్తినప్పుడు మన జీవితాలు చిగురు మొలకెత్తడం అంటే మన జీవితాలు చిగురించి ఫలిస్తాయి. ఫలించాలంటే దేవుని వాక్యము అనుదినము చదవాలా, మనలను మనము క్రమపరుచుకోవాలా, మన కొరకు అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలా, క్షమా గుణము కృతజ్ఞతా భావాలు అలవర్చుకోవాలి. మనము యేసయ్య మనల్ని క్షమించాలంటే మనం ఇతరుల్ని క్షమించాలా. తర్వాత కృతజ్ఞత, యేసయ్యకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలా. ఇతరులు మనకి ఎవరైనా మేలు చేస్తే వాళ్ళ ఏటలు కూడా మనం కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేయాలన్నమాట. ఇతరులతో సంతోష సమాధానాలతో ఉండాలి. ఇప్పటికి కూడా మనం మార్పు చెందకపోతే ఈ రోజు నుండి పునరుద్ధాన దినము అంటే 40 రోజులు కదా, 40 రోజుల్లో మనలో పూర్తి మార్పు అంటే యేసయ్యకి ఇష్టమైన రీతి మనలో వచ్చేటట్టు మనము సిద్ధపడాలి. దావీదు లాంటి ప్రార్థన కూడా మనం ఎల్లప్పుడూ చేసుకోవాలి. ఎప్పుడు మనం శుద్ధ హృదయం కలిగి ఉండేటట్టు ప్రార్థన చేసుకోవాలి. అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని ప్రార్థన చేయాలన్నమాట. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చాలా దేవునికి ఇష్టమైనమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథమే చెప్తుంది, ఏ ఒక్కడు నీతిమంతుడు కాడు, అందరూ పాపం చేస్తున్నారు. కాబట్టి పాపాల నుండి విముక్తి పొందాలి. ఎప్పటికప్పుడు మనం ఈ లోకంలో మనం బలహీనతలకు లోనవుతూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుని మనము యేసే బిడ్డలుగా మనం ఇతరులకి చూపించాలి. యేసే బిడ్డలు అని అంటే వాక్యము ప్రార్థనతో చాలదు, మన జీవితాలు మాదిరికరంగా ఉండేటట్టు మనం చూపించగలం. అప్పుడే మన క్రైస్తవ మతము వ్యాప్తి చెందటానికి వీలవుతుందన్నమాట.
మనము ఈనాటి నుండి పునరుద్ధాన దినం కోసము ఎదురు చూస్తాం. ప్రతి ఒక్కరికి తెలుసు పునరుద్ధానము దినము అంటే ఏంటి. యేసయ్య మన కోసము ఈ లోకంలో పుట్టి ఈ లోకంలో మాదిరికరమైన జీవితాన్ని జీవించి శ్రమపడి శిలువ మాల మీద ఎంత భయంకరమైన శ్రమ అవమానాలు భరించి యేసయ్య ఎవరి కోసం, మన కోసమే, మన పాపం నిమిత్తమే అతడు శిలువ మరణము పొందాడు. ఆయన మరణం పొంది తిరిగి లేచిన దినాన్నే మనము పునరుద్ధాన దినము అంటాము. మరి మనకు కూడా ఆ పునరుద్ధాన పరిస్థితి తిరిగి మనం లేవాలి అని అంటే, యేసయ్యతో కూడా ఉండాలి అని అంటే, మనలో కూడా ఆ శక్తి మనలో రావాలి. పునరుద్ధాన శక్తి మనలో రావాలంటే యేసయ్య చేయి పట్టుకుని మనం నడవాలి. యేసయ్య ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. తన గాయపడిన హస్తాన్ని మన వైపు చాచి మనకి సహాయం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. మనం మరి ఆ చేయి అందుకుంటానికి సిద్ధంగా ఉన్నామో ఆయనతో మనం నడిస్తే మనకి క్షేమం అనేది ఉంటుంది. ఈ లోకంలో క్షేమం ఉంటుంది, తర్వాత పరలోకంలో కూడా మన నిత్య జీవితం అనేది ఉంటుంది. యేసుతో సహవాసం ఉంటుంది. కాబట్టి మనము ఈ లోకంలో యేసు సహవాసంలో జీవించాలి. అప్పుడే మనకి పరలోకంలో యేసయ్యతో సహవాసం, నిత్య జీవములు, యేసు సహవాసంలో నిత్య ఆనందము అనుభవించడానికి వీలవుతుంది. దేవుడు ఈ వాక్యాన్ని మనందరి యొక్క రక్షణార్థము దీవించాలని కోరుతూ యేసయ్యకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. ఒక్క మాట ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ మాట, నీవు ఇచ్చినటువంటి నీ మాట నీ బాటలో నడిచేదిగా ఉంటేనే మా జీవితాలకి ధన్యకరం తండ్రి. మరి నీ బాటలో మమ్మల్ని నడిపించమని, ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని వేడుకొంచు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. చక్కని సందేశాన్ని వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్లోరీ బీ టు గాడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్యలో స్నిగ్ధరాయ్ గారు ఉన్నారండి. వారు ఇంకొక పాట పాడి వినిపిస్తారండి. పాట డిస్ప్లే చేయండి. చేస్తున్నారా? క్రిస్టఫర్ అంకుల్ రాసిన ఇంకొక పాట పాడమని నేను కోరాను. పాట డిస్ప్లే చేయండి. ఇంకొక మాట కూడా నేను అంకుల్ గురించి చెప్పాలి. నేను క్వైర్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కానీ, యూత్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కానీ, పాటలు నేను అంకుల్ దగ్గరికి తీసుకెళ్లి కొంచెం రాసిండి అంకుల్, ఇంకొక 1 hour లో మేము పాడబోతున్నాము, కొంచెం చరణాలు కొంచెం వేరేగా రాసివ్వండి అంకుల్ అంటే ఇన్స్టెంట్ గా రాసి ఇచ్చేసేవాళ్ళు. అద్భుతంగా చిన్న చిన్న మాటలు, గొప్ప గొప్ప భావాలు. ఇన్స్టెంట్ రైటర్ అన్నమాట అంకుల్. క్షణాల్లో రాసిచ్చేస్తారు, మేము పాడుకునేవాళ్ళం అండి. అటువంటి వాటిల్లో ఒక పాట యేసు చరితం స్నిగ్ధరాయ్ గారు పాడాలని ఆశ. మరొకసారి పాడడానికి దేవుడిచ్చిన అవకాశానికి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ పాట పాడుకొని దేవుని ఆరాధించుకుందాం. యేసు చరితం వినుడు నిరతం, చిలుకు ప్రేమామృతం. యేసు మాట ప్రేమ బాట, సాగుట క్షేమము. ఇప్పుడు వినపడుతుందా అండి నా వాయిస్? వినపడుతుందండి. వినిపిస్తుంది.
యేసు చరితం వినుడు నిరతం చిలుకు ప్రేమామృతం యేసు మాట ప్రేమ బాట సాగుట క్షేమము యేసు చరితం వినుడు నిరతం చిలుకు ప్రేమామృతం యేసు మాట ప్రేమ బాట సాగుట క్షేమము యేసేను లోకాన కాంతి యేసేను ఎదలోన శాంతి యేసు పలుకు జీవములుకు శక్తితో నింపును యేసేను లోకాన కాంతి యేసేను ఎదలోన శాంతి యేసు పలుకు జీవములకు శక్తితో నింపును యేసు చరితం వినుడు నిరతం చిలుకు ప్రేమామృతం యేసు మాట ప్రేమ బాట సాగుట క్షేమము యేసేను మోక్షాధికారి యేసేను నిజ ద్రాక్షవల్లి యేసు ముందు ఇరుగు ముందు బహుగా ఫలించెను యేసేను మోక్షాధికారి యేసేను నిజ ద్రాక్షవల్లి యేసు ముందు ఎరుగు ముందు బహుగా ఫలించెను యేసు చరితం వినుడు నిరతం చిలుకు ప్రేమామృతం యేసు మాట ప్రేమ మాట సాగుట క్షేమము యేసేను సర్వాధికారి యేసేను పరలోకదారి యేసుగాక దేవుడెవరు నమ్ముట యుక్తము యేసేను సర్వాధికారి యేసేను పరలోకదారి యేసుగాక దేవుడెవరు నమ్ముట యుక్తము యేసు చరితం వినుడు నిరతం చిలుకు ప్రేమామృతం యేసు మాట ప్రేమ బాట సాగుట క్షేమము యేసు చరితం వినుడు నిరతం చిలుకు ప్రేమామృతం యేసు మాట ప్రేమ బాట సాగుట క్షేమము సాగుట క్షేమము సాగుట క్షేమము థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆంటీ చాలా చక్కగా చెప్పారు మాకు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని చెప్పారు ఆంటీ నిజంగా ఫైనల్ గా ట్రాన్స్ఫిగరేషన్ రూపాంతర అనుభవంలోకి వెళ్ళాలంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ అ మస్ట్ అని చెప్పారు ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు మనము ఒకరినొకరు క్షమించుకోవాలి మనం నూతన మనసు కలిగి ఉండాలి దావీద్ మహారాజు చేసిన ప్రార్థన 51వ కీర్తన గురించి చివరిగా చెప్పి మళ్ళీ ఒకసారి ఇన్స్పైర్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆంటీ థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైజ్ ఆల్సో ఆంటీ గాడ్ బి విత్ యూ మే గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్ ఆంటీ ఇన్ ద డేస్ టు కమ్ బి కమింగ్ ఆంటీ రండి మమ్మల్ని దీవించండి ఓవర్ టు Thank యూ you. థ్యాంక్ యూ ఆంటీ అవును అండి థ్యాంక్ యూ సో మచ్ అండి పాట పాడినందుకు సింగరా గారు కూడా థ్యాంక్స్ అండి అలాగే మా ఫెలోషిప్ వచ్చిన జయలక్ష్మి ఆంటీ గారు కూడా ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన మధ్యలో పాస్టర్ జోసెఫ్ ఎల్లా గారు ఉన్నారండి పాస్టర్ గారు
క్లోజింగ్ ప్రేయర్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉందండి. రేపటి నుండి మనకి శిలువలోని 7 మాటల ధ్యానాలు ఉంటాయండి. రేపటి నుంచి ప్రతి గురువారం ఉండిద్ది, ప్రతి థర్స్డే ఉంటదండి. ఒక లాస్ట్ డే మాత్రం ఇట్ ఫాల్స్ ఆన్ వెనస్డే, రిమైనింగ్ అన్ని థర్స్డేసే. సో మీరందరూ దానికి కూడా రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నామండి. ఇప్పుడు మన మధ్యలో పాస్టర్ జోసెఫ్ ఎల్లా గారు ఉన్నారు. వారు క్లోజింగ్ ప్రేయర్ చేసి పరలోక ప్రార్థనతో మనం ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం. ఇంకొక చిన్న మాట, రేపు డాక్టర్ భూషణం గారు మొదటి మాట మీద వాక్యం షేర్ చేసుకుంటారండి. థ్యాంక్ యూ సో మచ్. అందరిని ఇన్వైట్ చేస్తున్నాము. ఇప్పుడు పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారండి క్లోజింగ్ ప్రేయర్ లో. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు మహిమ ప్రభావములు కలుగును గాక. మనం ఈ దినం యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటున్నాము. భస్మ బుధవారము, వాష్ వెన్స్డే. ఇట్ ఈస్ యూనివర్సల్ సెలబ్రేషన్ ఇన్ ద క్రిస్టియన్ సొసైటీ ఇన్ ఎవ్రీ కంట్రీ. దేవుడు కూడా మనకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ, మరి పరస్య కుటుంబంలో పాలి భాగస్తులైన లాగినైన ప్రతి ఒక్కొక్కరికి కూడా పేరు పేరున నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే చర్చించేసానండి, నేను మొదటి నుంచి లేను. ఆయన కానీ చివరి ప్రార్థన ఇచ్చినందుకే అమ్మాయికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీకు అందరికి కూడా ప్రభు పేరట నా యొక్క వందనములు. ముగింపు ప్రార్థనలో మనం ఏకీపిద్దాం. అందరం కళ్ళు మూసుకొని మన యొక్క ధ్యానమును మన యొక్క మనసాయంతో తిప్పుకొని ముందుకు సాగిపోదాం. ప్రేమ స్వరూపిణి దేవాన్ని పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటాము తండ్రి. నీ ప్రేమల ఆదరలో ఇంతవరకు కాపాడి సంరక్షించి ఆదరించి కనికరించి సజీవులుగా ఉంచుకుని దేవా తండ్రి, లోకయాత్రలో మమ్మల్ని ప్రభా నీ వెలుగు బాటలో నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రములు. మాలో ఏ యోగ్యత లేవు తండ్రి, మేము న్యాయమైన శిక్షకు తగిన వారమే. మా శిక్ష యావత్తు నీవే అనుభవించి ఈ లోకంలో ప్రభా నీవు తండ్రి మా కొరకు మానవతరే జన్మించి 33 సంవత్సరములు తండ్రి చిత్తం నెరవేర్చిన ప్రభా ఓ సత్య స్వార్థను ప్రకటించి నిత్య రాజ్య వార్తకు మనందరం చేర్చుకుంటాకు ప్రభా మమ్మల్ని అభిషేకించుకొని ఆశీర్వదించి నీ రక్షణ మాకు అనుగ్రహించి నీ పరిశుద్ధ రక్తంలో మాకు విమోచన కలుగజేసిన దాపటి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ప్రభా తండ్రి శ్రమకాల ధ్యాన కూటంలో 40 దినములు నా ప్రభా క్రైస్తవ లోకము నిన్ను గూర్చి జ్ఞాపకం చేసుకొచ్చున్నారు. ఇది కేవలం ప్రభా ఆచారయుక్తము కాదు కానీ ప్రభా ఇక 40 దినాల్లో నా ప్రభా మా మనస్సులను మా తలంపులను మా ఉద్దేశాలను మా సక ఇంద్రియాలను కూడా నీ స్వాధీనం ఉంచుకునే ప్రభా నిన్ను ధ్యానించే ధన్యత మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీవు చేసిన గొప్ప త్యాగము జ్ఞాపకం చేయడం భద్రమైన దేవా నీకు స్తోత్రం. ప్రత్యేక ప్రభా రూపాంతర అనుభవాలు పొందుటానికి ప్రభా నాకు తండ్రి నాకును మాకును ప్రభా తండ్రి తగిన సమయాన్ని నువ్వు ఇస్తున్నందుకే నీకు స్తోత్రాలు నా ప్రభా. నీ సముఖంలో ప్రతి ఒక్కొక్కరు తండ్రి ప్రభా తండ్రి భక్తి కలిగి విశ్వాసం నిరీక్షణ కలిగి నిన్ను సేవించే ధన్యత మాకు దయచేయమని వేడుకుంటున్న శీఘ్ర పశుత శీఘ్ర మాకి కళ్ళ శీత్ర మాకు కూడా వార్త దేవానికి స్తోత్రములు. అవును ప్రభా నీ ప్రేమ ఎంత గొప్పది నా తండ్రి ప్రభా మా నోటి మాటలతో తెలుగుతో జ్ఞానంతో ఏ మాత్రము వర్ణింపలేము. దేవానికి స్తోత్రములు. అగ్రగణాగ్రగణ ప్రభా నీ ప్రేమను కొలత వేయడం అసాధ్యమని ఒప్పుకొని వచ్చినాము తండ్రి. రాత్రికాల సమయంలో ఇండియా దేశం మాకును పగటికాల ఉదయకాల సమయంలో అమెరికా దేశంలో ప్రభా వీళ్ళందరినీ సమకూర్చిన విధాపటి స్తోత్రాలు. నీ సిలువు చాటు మరుగుపరుచుకుని నీ దాసుల ద్వారా ప్రభా తండ్రి సంఘముతో సహవాసముతో ఈ కుటుంబంతో మాట్లాడిన విధాపటి స్తోత్రాలు ప్రభా. నిత్యము తండ్రి ఆత్మతోను సత్యముతోను నేను ఆరాధించి నేను గణపరిచి ప్రభా సత్య స్వార్థల ద్వారా ప్రభా నీ వినుట ద్వారా విశ్వాసం బలపరుచుకునే ధన్యత మాకు దయచేయమని వేడుకొచ్చాను. సాతాను దుశ్శక్తులను బంధిస్తున్న దేవాని స్తోత్రములు ప్రభా తండ్రి. శరీరాశ నేత్రాశ జీవడంబాన్ని కూడా జయించే శక్తిని సామర్థ్యమును మాకు అనుగ్రహించమని వేడుకొని వచ్చినాను దేవా నీకు స్తోత్రం. అలనాడు నా ప్రభా 40 దివారాత్రం ప్రభా నువ్వు ఉపాసించిన ప్రభా అరణ్యంలోని కొనుగోబడిన ప్రభా సాతాను ఓ తండ్రి ఏ విధముగా శోధించినాడు ప్రభా మీకు అనుగ్రహించినాం దేవా నీకు స్తోత్రములు. అవును ప్రభా అట్టి శక్తిని సామర్థ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వీళ్ళంతో ప్రయాస ప్రభా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ జూమ్ కార్యక్రమంలో ఓ లాగనవుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించము. వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మాట్లాడము దేవానికి స్తోత్రములు. వాని వాక్కులతో బలపరచమని యాజతో కట్టడ వేసి కంచె వేసిన తండ్రి నీ మహిమలో మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని నీ వెలుగు బాటలు నడిపించమని వేడుకొని వచ్చిన దేవానికి స్తోత్రములు.
వీళ్ళ ప్రభా కుమార్తెల తండ్రి ప్రభా తండ్రి ప్రభా సిగ్ధాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా, కుటుంబాన్ని బట్టి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అవును తండ్రి ప్రభా, ఓ తండ్రి ఇంకా ప్రభా బిడ్డలు నా తండ్రి ఎంతో ప్రయాసపడుచు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రభా తండ్రి. మా ఓ ప్రభుని ప్రియ కుమార్తె సోదరి నా ప్రభా తండ్రి అనిత రాయగిరి బట్టి ప్రార్థిస్తాం ప్రభా. ఓ మనందరం బలపరుస్తూ ప్రార్థన ఎత్తి పట్టుకునిచ్చినారు. అటు శక్తిని సామర్థ్యం నీకు దాసులకు ఇచ్చిన ప్రభా, పరిశుద్ధాత్మ నడిపింపుతో ప్రభా ఈ ప్రభా ఈ జీవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా ప్రభా ఈ పరివేశ కుటుంబాన్ని నూరంతగా ఫలింప చేయమని నేను బ్రతిమాలుకొని వచ్చినాము దేవానికి స్తుతం. రాబోయే దినములో ప్రభా ఓ 7 మాటలపై ప్రభా 7 దినములు నా ప్రభా ఆయా సంఘ కాపర్లు ప్రభా నీ సేవకులు అభిషక్తులు ప్రభా నీ యొక్క సువార్తలు ప్రకటించబోచుండగా ప్రతి ఒక్కొక్క ద్వారా నీవే మహిమ పొందుకని వేడుకొని వచ్చినాం దేవా. నీకు స్తోత్రము. నీ సన్నిధానంలో ఎంత సంతోషము ఆనందము కలదో కనుగొనిచ్చినాం. ఈ రాత్రి కాలపు ఈ యొక్క ఆరాధన ముగించుకుని నీవు మాకు తోడేయండి. మా గృహం క్షేమకరంగా చేరి ప్రభా తగిన విశ్రాంతిని పొందుకుని నీ చిత్తమతే ప్రభా రేపు దినాన్ని కూడా మరొకసారి విధముగా మేము నీ సన్నిధానములో నేను గణపతి జనత మాకు దయచేయము. ఉపాధ్యాయులు మాపై కృమరించమని యేసు పరిశుద్ధ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా నిరాహారమును మాకు దయచేయము. మా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. మా శోధన కీడును తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, ప్రేమ సమాధానం కూడి వచ్చిన మనకును లోకములో సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘములకును ప్రతి విశ్వాసికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్ అండ్ బ్లెస్సింగ్ అంకుల్. అలాగే జాయిన్ అయిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రేపు మనం మీతో కలుసుకుందామండి. 8 to 9. 8 to 9. అందరికీ వందనాలమ్మా. అందరికి వందనాలండి. రేపు 8 to 9 అండి, షార్ప్ బై 8 అందరము మీట్ అవుదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికిన మొదటి మాట రెవరెండ్ డాక్టర్ భూషణం గారు మనకి వివరిస్తారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆంటీ క్రిస్టఫర్ ఆంటీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆంటీ. You are welcome. థ్యాంక్ యూ ఆల్. ఇండియాలో ఉన్న వారికి గుడ్ నైట్, అమెరికాలో ఉన్న వారికి వెరీ గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అంకుల్.